గత ఎగ్జామ్స్ అన్ని పరిశీలించి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినట్టుగా నేను భావించాను కాబట్టి మీరు కూడా ఫస్ట్ ఈ యొక్క 25 టాపిక్స్ మీద మంచి పట్టు పెట్టిన తర్వాత మిగతాది వెళ్ళిపోతే బాగుంటుందనేసి నేను భావిస్తున్నాను. మరి యొక్క టాపిక్స్ ఏందో ఒకసారి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం 25 టాప్ మోస్ట్ 25 టాపిక్స్ టు బి కవర్డ్ ఫర్ ఏపీహెచ్ఎస్సీ ఎగ్జామినేషన్స్. ఇవన్నీ కూడా మనకు ఉత్తమ్ సెకండ్ యాప్లో లభిస్తాయన్నమాట. ఇవి కాకుండా ఇంకా చాలా వరకు ఉన్నాయి. మరి ఫస్ట్ అయితే మాత్రం ఈ యొక్క 25 టాపిక్స్ని చదివిన తర్వాతనే మిగతా వాటికి వెళ్తే బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుందనేసి నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఇక 25 టాపిక్స్ ఒకసారి చూద్దాం. చూస్తే ఇక్కడ ఇంగ్లీష్ మరి టాప్ 100 గ్రామర్ రూల్స్. చాలామంది గ్రామర్ అంటేనే ఆ బుక్ ఈ బుక్ రెనన్ మార్టిన్ చదువుతూ ఉంటారు. చదివితే ఎగ్జామ్ అయిపోతుంది కానీ మన సిలబస్ అయితే అయిపోదు. సో అవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు చదివింటే పర్లేదు, ఒకవేళ చదవకపోయినా సరే మీరు ఏం చేయండి, ఇక్కడ టైంలో టాప్ 100 గ్రామర్ రూల్స్ ఉన్నాయన్నమాట. ఇక టాప్ 100 గ్రామర్ రూల్స్ అయితే మాత్రం పట్టుబెట్టండి. ఇవి అవైలబుల్ ఇన్ ఉత్తమ్ అకాడమీ యాప్లో కూడా ఇక టాప్ 100 గ్రామర్ రూల్స్ ఉన్నాయి. అదే మాత్రం మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రింట్అవుట్ తీసుకోండి. మరియు లేకపోతే ఆల్రెడీ చాలామంది మనకు దాదాపుగా 800 మంది బుక్స్ కొన్నారనమాట. ఆ యొక్క బుక్స్ కొన్న వాళ్ళు కూడా ఈ యొక్క టాపిక్ అనేది ఉంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా దాన్ని జిరాక్స్ అవుట్ చేసుకోండి. ఎవరైనా కోర్స్ కొనుక్కుంటే కంపల్సరీ అయితే మాత్రం ఇక టాప్ 100 గ్రామర్ రూల్స్ మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రం మీకు గ్రామర్ పరంగా ఏ బిట్ అడిగినా కూడా మ్యాక్సిమం స్కోర్ని సంపాదించే అవకాశం అయితే మీకు ఉందన్నమాట. కాబట్టి మీరు ఎప్పటికీ కూడా ఇక టాప్ 100 గ్రామర్ రూల్స్ అయితే మాత్రం మీరు మర్చిపోకండి, కంపల్సరీ చేయండి. తప్పు కానే కాదు, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకు ఉండేది 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్లో భాగంగా మీరు చూడాల్సింది ఏమంటే వర్డ్ పవర్. ఓకే, ఇక వర్డ్ పవర్ అనేది కూడా మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీ కంప్లీట్గా మొత్తం 47 సెషన్స్ ఉన్నాయి. ఇక 47 సెషన్స్ను కూడా సింపుల్గా ప్రతి దానికి కూడా సింపుల్ మీనింగ్ చేయడం జరిగింది. మీరు ఇక వర్డ్ పవర్ చూసుకుంటే మీకు ఇటు సినానిమ్స్ కవర్ అవుతుంది, ఆంటోనిమ్స్ కవర్ అవుతుంది, మరి స్పెల్లింగ్ చెక్ కూడా మీకు కవర్ అవుతుంది. సో ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వర్డ్ పవర్ను 47 సెషన్స్ను దాదాపుగా మీకు 50 గంటలు ఉంటుందన్నమాట. ఇది మాత్రం కంపల్సరీ చూసుకోండి. మీరు సినానిమ్స్ ఆంటోనిమ్స్ సపరేట్ చదవడం లేదు, మీకు అనవసరం. కానీ మీరు ఈ యొక్క వర్డ్ పవర్ను ఈ యొక్క వర్డ్ పవర్ మనకి యాప్లో ఉంటే వర్డ్ పవర్ చదివితే మాత్రం కంప్లీట్గా మీకు ఒక పిక్చర్ వస్తుంది. ఎటువంటి కష్టమైన పదం వచ్చినా సరే కింద ఆప్షన్స్ బేస్ చేసుకొని మీరు ఈజీగా దాన్ని క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత స్పెల్లింగ్ చెక్, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఒకసారి చదివి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి సామెతల్లాగా ఉంటాయి. ఇక 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నీ కూడా వర్డ్ పవర్లో కవర్ అవుతాయి. దాంతోపాటుగా మీకు సినిమ్స్ కవర్ అవుతుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ ఆంటోనిమ్స్ అన్న అవసరం లేదా అనేసి.